హలో ఫ్రెండ్స్, మీకు నేను ఆర్డర్స్ కోసం కస్టమర్స్కి టొమాటో రైస్ ఎట్లా చేస్తా అనేది కావాలా? అయితే ఈ రెసిపీని ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్ అందరికీ. సో ఈ టొమాటో రైస్ అయితే నేను బాస్మతి రైస్ కాకుండా మనం రెగ్యులర్గా తినే నార్మల్ రైస్తోనే చేసిన, అయినా కూడా ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా ఉందో చూడండి. అండ్ చల్లారిన తర్వాత కూడా తింటే అంతే జ్యూసీగా టొమాటో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో రెసిపీ కోసం అయితే 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే ఇంకా బాగుంటుందండి ఈ రైస్లో. సో మీరు నెయ్యి నచ్చకపోతే మొత్తం ఆయిల్తో చేసేసుకున్న పర్లేదు. ఇందులోనే 2 బగారాకులు, పట్ట, లవంగాలు, ఇలాచీలు, స్టార్ అనాసి, జాపత్రి అండ్ ఖచ్చితంగా వేసుకోవాల్సింది మాత్రం స్టోన్ ఫ్లవర్, బండ పువ్వు అంటాం కదా, అది ఉంటే బడి ఇలాచీ కూడా. అన్ని హోల్సేల్ మసాలాస్ అన్నీ ఒక రెండు అయితే వేసేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అవన్నీ వేయించుకున్న తర్వాత అదేంటిది పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సన్నగా తరిగేసుకొని ఒక కప్ నిండా అయ్యింది, చూస్తున్నారు కదా. సో వేసేసుకున్న తర్వాత అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా ఆకు అండ్ కరివేపాకు మంచి ఫ్రెష్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది రెసిపీకి, వేసేసుకొని కలిపేసుకోండి. సో మీరు ఇందులో ఆవాల జీలకర్ర అనేది అస్సలు వాడకండి. ఎప్పుడైనా కానీ పలావ్స్లో కానీ ఇలాంటి కిచిడి ఐటమ్స్లో లేదా ఇలా టొమాటో రైస్, పుదీనా రైస్ అలాంటి వాటిలో ఆవాలు వాడొద్దు. ఆవాలు ప్రతి దాంట్లో బాగోవు, జస్ట్ షాజీరా వేసుకుంటే సరిపోద్ది. సో ఇదంతా మంచిగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలిపేసుకొని తర్వాత 4 మీడియం సైజ్ టొమాటోలు అయితే నేను చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తారంటే టొమాటోస్ని మిక్సీ పట్టేస్తుంటారు కదా. సో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాంటి రెసిపీ కూడా. కానీ మిక్సీ పట్టిన టొమాటో కంటే కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి దగ్గరగా ఉడకబెట్టి చేసిన టొమాటో రైస్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఈ టొమాటోస్ని కలిపేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోండి, కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారము అండ్ 1 స్పూన్ ధనియాల పౌడరు. మీకు నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు లేదా లేదు. సో ఇదంతా మంచిగా కలిపేసుకోండి, అసలు వాటర్ యాడ్ చేయకుండా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. టొమాటోస్ అన్నీ స్మాష్ అయిపోవాలి చాలా మెత్తగా, ఇంకా మనం అన్నంలో కలిపేసి తింటాం కదా టొమాటో చట్నీని, అలా అయిపోవాలన్నమాట. సో అంత మెత్తగా ఉడికించుకున్న తర్వాతే ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకోవద్దు, ముందే యాడ్ చేసుకుంటే టొమాటోస్ అంటే అంత మంచిగా స్మాష్ అవ్వవు, పీసెస్ లానే ఉండిపోతాయి. అందుకే వాటర్ అనేది ఎప్పుడైనా టొమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా, 1 గంట సేపు ముందే నానబెట్టేసి ఉంచుకున్న రైస్ని. నానబెట్టిన రైస్కి ఒక 1/2 గ్లాస్ తక్కువ వాటర్ పడుతుంది. మీరు అప్పుడే వెంటనే రైస్ వాష్ చేసి ఇంకా వండేసుకుంటా అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ పడుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది. సో నాకు 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ అయితే పట్టింది. సో నేను ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు వాటర్ క్వాంటిటీ, ఇంకా రైస్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి నార్మల్గా అయితే 2 గ్లాసెస్ రైస్కి నేను 3.5 గ్లాస్ వాటర్ వేసుకున్నా. 1 అవర్ నానబెట్టిన బియ్యానికి, నానబెట్టకపోతే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటా, అంటే 1:2 రేషియో అండి ఇంకా బియ్యానికి, అంతే. సో ఇదంతా కలిపేసుకొని మంచిగా సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవాలి వాటర్ వేసిన తర్వాతే, ఎందుకంటే మనం ముందే యాడ్ చేసుకుంటే జస్ట్ టొమాటోస్ కొద్దిగానే కనిపిస్తాయి మనకు, అందులో ఉప్పు కొంచెం ఎక్కువ వేసేసుకుంటాం అనిపిస్తుంది. సో అలాంటి ఫీలింగ్ లేకుండా వాటర్, బియ్యం యాడ్ చేసిన తర్వాత ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇంకా నాకు ఇక్కడ మిర్చీలు ఎందుకు తీసేసిన అంటే పచ్చిమిరపకాయలు, నేను ప్రశాంత్ కారం తినేస్తాం కానీ మిక్కీకి ఎక్కువ కారం పట్టదు కదా అనేసి ఇక గుర్తొచ్చి ఇంకెక్కువ మొత్తం వాటర్లో నానిపోయి మిర్చి ఘాటు ఇంకెక్కువ అయిపోతుంది అనేసి మిర్చీలు అయితే పక్కన తీసేసిన. ఇంకా మూత పెట్టేసి, అంటే కుక్కర్ మూత పెట్టేసి అదేంటి విజిల్ కూడా పెట్టేసి మంచిగా 2 విజిల్స్ అయితే రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు దాన్ని వదిలేసి తర్వాత ఇక్కడ తీసి చూపిస్తున్న చూడండి ఎంత పలుకులుగా భలేగా వచ్చింది. మొత్తం చల్లారిన తర్వాత ఆఫ్టర్నూన్కి వండుకున్న రైస్ నైట్ తిన్నా కూడా అంతే జ్యూసీగా సూపర్ ఉండే టేస్ట్. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు అయితే. అండ్ క్లౌడ్ కిచెన్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి రెసిపీని అయితే తప్పకుండా చేసి కస్టమర్స్ని హ్యాపీ చేయండి. సో ఇదేనండి టొమాటో రైస్. నచ్చితే ఇంట్లో కూడా ట్రై చేసి ఒకసారి తినండి. అండ్ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్.
ప్లీజ్ కీప్ సపోర్ట్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ రీల్ని షేర్ చేయండి. క్లౌడ్ కిచెన్ పెట్టుకున్న వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.